ఒకప్పుడు మృకండు మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన భార్య పేరు మరుద్మతి. వారికి సంతానం లేక చాలా బాధపడేవారు. దంపతులు అడవిలో నివసిస్తూ పరమేశ్వరుడైన శివుని ఘోర తపస్సుతో ఆరాధించారు. శివుడు ప్రత్యక్షమై వరమివ్వబోతూ ఇలా అన్నాడు: నీకు 2 మార్గాలున్నాయి. ఒకటి దీర్ఘాయుష్షు ఉన్న కాని మూర్ఖుడైన కుమారుడు. రెండవది తక్కువ ఆయుష్షు ఉన్న కాని మహాభక్తుడైన కుమారుడు. మృకండు మహర్షి ఆలోచించకుండా 2వ వరాన్నే కోరాడు. అలా వారికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. మార్కండేయుడు చిన్నప్పటినుంచే శివునిపై అపారమైన భక్తి కలవాడు. ప్రతిరోజూ శివలింగాన్ని పూజించేవాడు. వేదాలు శాస్త్రాలు నేర్చుకుంటూ ధర్మమార్గంలో నడిచేవాడు. కాని ఒకరోజు తల్లిదండ్రులు చాలా విచారంగా ఉన్నారు. కారణం, మార్కండేయుడికి 16 ఏళ్లే ఆయుష్షు అని వారికి తెలుసు. ఈ విషయం తెలుసుకున్న మార్కండేయుడు మాత్రం భయపడ్లేదు. నన్ను శివుడు కాపాడుతాడు అని గట్టి నమ్మకంతో ఇంకా ఎక్కువ భక్తితో శివపూజ చేయసాగాడు. చివరకు ఆ భయంకరమైన రోజు వచ్చింది. యమధర్మరాజు తన పాశంతో మార్కండేయుడి ప్రాణాలు తీసేందుకు వచ్చాడు. అప్పుడు మార్కండేయుడు భయంతో కాక భక్తితో శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. యముడు పాశం విసిరాడు. అది మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా తాకింది. అంతే, కోపంతో శివుడు లింగం నుండి ప్రత్యక్షమయ్యాడు. తన భక్తుడిని తాకిన యముడిని శిక్షించాడు. లోకమంతా భయంతో వణికిపోయింది. దేవతలు వచ్చి ప్రార్థించగా శివుడు శాంతించి యముడిని విడిచిపెట్టాడు. తరువాత శివుడు మార్కండేయుణ్ణి చూసి ఇలా అన్నాడు: నువ్వు నిజమైన భక్తుడివి. ఇప్పటినుండి నీవు చిరంజీవి. మరణం నీకు లేదు. అలా మార్కండేయుడు అమరుడయ్యాడు.